హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకునే పెసరట్టును అప్పటికప్పుడు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. నేనిక్కడ 2 రకాల పెసరట్టులు చూపిస్తున్నాను. 2 కూడా చాలా చాలా బావుంటాయండి. బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచి బ్రేక్‌ఫాస్ట్ అండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి, నైట్ డిన్నర్‌లో కూడా చేసుకోవచ్చండి. అచ్చం హోటల్ స్టైల్‌లోలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఒకటి తినేవాళ్ళు 4 తింటారు. ఆలస్యం చేయకుండా తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను బ్రేక్‌ఫాస్ట్ కోసం మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. దాంట్లో 1 కప్పు ముడి పెసర్లు తీసుకున్నానండి. 1 కప్పు తీసుకోవాలి. దీంట్లో వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 సార్లు వాష్ చేసుకోవాలండి. చాలా హెల్తీ రెసిపీ అండి ఇదైతే. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం పెసర్లు తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలండి. లావుగా ఉన్న సగ్గుబియ్యం అయినా వేసుకోవచ్చు, సన్నగా ఉండే సగ్గుబియ్యం అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ లావుగా ఉన్న సగ్గుబియ్యాన్ని వేసుకుంటున్నాను. ఇలా దాంట్లో వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. మీరు కావాలంటే 2 ఒకసారి వేసుకొని కూడా వాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వాష్ చేసుకున్న తర్వాత నానబెట్టే అవసరం లేదండి. అప్పటికప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1.5 కప్పుల వాటర్ వేసుకోవాలండి. ముందుగా అయితే ఇంత వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. ఈ దోశకి టేస్ట్ చాలా బాగుంటుందండి పెసరట్టుకు. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ముందుగా అయితే వాటర్ ఎక్కువ అనిపిస్తుందండి. గ్రైండ్ చేసిన కొద్దీ తక్కువ అయిపోతుంది వాటర్ దీంట్లో. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని మిక్సీ జార్ని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలండి. చాలామంది ఇలా పెసరట్టు వేసేటప్పుడు ఇలా అప్పటికప్పుడు చేసుకునే పెసరట్టుగా అయితే ఇలా గట్టిగా ఉంచుకుంటారండి. నేనైతే ఇక్కడ బ్యాటర్ని కొద్దిగా వాటర్తో మిక్స్ చేసుకుంటానండి. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 కప్పు దాకా వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలండి. చేసుకొని దోశ పిండి కంటే కాస్త గట్టిగా ఉంటే సరిపోతుందండి, అంతకంటే ఎక్కువ వద్దు. స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనంని బాగా వేడి చేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచి 2 గరిటెలు పిండి వేసుకొని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇదైతే మరీ పల్చగా రాదండి, మీడియంగానే వస్తుంది. ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి, క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు దీనిపైనుంచి సన్నగా తరిగిన క్యారెట్ వేసుకోవాలండి. తురుముకున్నాను ముందుగా నేను. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఈ పెసరట్టులో అయితే ఉల్లిపాయ ముక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కావాలంటే దీంట్లో ఉప్మా అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఉప్మా వేయకుండా చేస్తున్నానండి. ఇష్టం ఉన్న వాళ్ళు ఉప్మా కూడా రెడీ చేసుకొని మధ్యలో ఇలా ఉప్మా పెట్టుకొని కూడా మనం పెసరట్టు చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపై నుంచి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా మంచిగా క్రిస్పీగా అన్ని వైపులో కాలిన తర్వాత ఇప్పుడు మనము ఇలా కాస్త ప్రెస్ చేసుకుంటే మనము వేరొక వైపు తిప్పినప్పుడు ఇవన్నీ కింద రావండి ఎక్కువగా. ఇప్పుడు మరో వైపుకి టర్న్ చేసుకోవాలండి. 2 వైపులో మంచిగా కాల్చుకోవాలండి. ఇప్పుడు చక్కగా కలర్ వచ్చిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో 1 by 1 పెసరట్టులు వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. బియ్యం పప్పులు నానబెట్టే అవసరం లేదండి, అప్పటికప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చండి. అయినా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదే విధంగా మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు వేసుకున్న తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. మీకు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా, కాస్త సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా అయినా వేసుకోవచ్చండి. 2 వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇక నేను చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పచ్చిమిరపకాయల పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. రుచి అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను అన్ని
చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే నోట్లో నీరుతాయండి, అంత టేస్టీగా హెల్తీగా ఈ బ్రేక్ఫాస్ట్ని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నా కామెంట్ ద్వారా తెలియచేయండి. మన సెకండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకున్న దాంట్లో 1 కప్పు పెసర్లు తీసుకున్నానండి. అదే కప్పుతో పావు కప్పు నేను ఇక్కడ రేషన్ రైస్ తీసుకున్నానండి. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు ఈ రైస్ని స్కిప్ చేసైనా వేసుకోవచ్చండి పెసరట్టు. కానీ ఇలా రైస్ వేసుకుంటే మనకు చాలా క్రిస్పీగా హోటల్ స్టైల్లో వస్తుందండి. శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత తిరిగి దాంట్లో వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో వాటర్ పోసుకొని ఒక 2 గంటలు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. నేను ఇక్కడ 2 గంటల తర్వాత చూపిస్తున్నాను. బియ్యము ఇంకా పప్పు కూడా బాగా నానాయండి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పును మిక్సీ జార్లో వేసుకోవాలి. ఫస్ట్ ఇలా పెసర్లను వేసుకున్న తర్వాత దీంట్లో 1 ఇంచ్ అల్లం వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. మీరు ఒకవేళ కరివేపాకు ఉంటే 1 పిడికెడు దాకా వేసుకోండి, మంచిదండి. కరివేపాకు అయితే హెల్త్కి కూడా. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 1 పచ్చిమిరపకాయ పెద్దది ఉందండి, చిన్నగా ఉంటే 2 వేసుకోండి. నేను తుంచి వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే మనకు అంత మెత్తగా గ్రైండ్ అవ్వదండి. ఇదే చూడండి, మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి పిండిని. మనం మార్నింగ్ పూట టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు అప్పటికప్పుడు లేవగానే ఇలా నానబెట్టుకుంటే మనకు టిఫిన్ టైం వరకు బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందండి. అంత టేస్టీగా కమ్మగా ఉంటుందండి, హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు అదే మిక్సీ జార్ కడిగి 1 పావు కప్పు దాకా వాటర్ వేసుకొని దీంట్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకున్నాం కాబట్టి పెసరట్టు పిండి రెడీ అయిపోయిందండి పెసరట్టుకు. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడి చేసుకున్న తర్వాత వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇప్పుడు మనం దోశ వేసుకోవాలండి. మీకు ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. రెగ్యులర్గా మనం బియ్యంతో చేసే దోశల కంటే కూడా ఈ దోశలు అయితే చాలా హెల్తీగా ఉంటాయండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. మీరు కావాలంటే ఉప్మా పెసరట్టు అయినా చేసుకోవచ్చు, దీంట్లో ఉప్మా కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఇప్పుడైతే ఉప్మా వేయకుండా ఇలా ఆనియన్ పెసరట్టు వేస్తున్నాను. ఇలా ఆనియన్ వేసుకున్న తర్వాత మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇప్పుడు దీనిపైన 1/2 టీ స్పూన్ దాకా నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఆయిల్ వేస్తున్నానండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అన్ని వైపులో తిప్పుతూ కాల్చుకోవాలి. క్రిస్పీగా కాల్చుకోవాలండి. ఒకవేళ మీకు మెత్తగా కావాలంటే ఇలా మీరు ఫోల్డ్ చేసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ నేను క్రిస్పీగా కాల్చుకొని ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చిందో. చాలా క్రిస్పీగా ఉంటుందండి ఈ దోశ అయితే, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 by 1 దోశలు వేసుకోవాలండి. ప్రతిసారి దోశ వేసేటప్పుడు వాటర్ చిలకరించి టిష్యూ పేపర్తో తుడుచుకున్న తర్వాతనే దోశలు వేసుకోవాలి. ఇక్కడ నేను ఆనియన్ వేయకుండా కూడా చూపిస్తున్నాను. చూడండి, ఇలా వేసుకోవాలి. కాస్త మెత్తగా ఉందండి ఇది. సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా ఉండే ఈ పెసరట్టు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. రుచి సూపర్గా ఉంది. ఇక్కడ మీకు తుంచితేనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చిందో. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.